నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో అయినా కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం లేదంటే సిఎస్ ఎందుకు ఆయనకి పోస్టింగ్ ఇవ్వట్లేదు? ఎవరు ఆపుతున్నారు? ఆ వెనుకున్నటువంటి వ్యక్తి ఎవరు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా కానీ ఇప్పుడున్నటువంటి సిఎస్ కానీ లేదంటే ప్రభుత్వం కానీ ఎందుకు స్పందించట్లేదు? దీని వెనకాల ఎవరో ఆపుతున్నారు అనేటువంటి టాక్ వినిపిస్తుంది. ఇందుకు ఎవరు ఆ వ్యక్తి? ఇప్పుడు మొత్తం కలిపి యావత్ తెలుగు ప్రజలందరికీ, అలాగే ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా తెలిసినటువంటి అంశం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావుని జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా వేటాడుతున్నారు అనేది క్లారిటీ ఉంది కదా అందరికీ. ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ ఉంది. దానికి కారణం ఏంటంటే ఎంటైర్ ఆయన ఐపీఎస్ కెరీర్లో ట్రాక్ రికార్డ్ చూస్తే ఎక్కడ కూడా ఆయన మీద అలిగేషన్స్ అనేవి లేవు. ప్లస్ కష్టపడి పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఆయన. వాళ్ళ ఫాదర్ టీచరు, ఒక మామూలు ఫ్యామిలీ నుంచి ఐపీఎస్ అయ్యి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఐపీఎస్ సీనియర్, ఇప్పుడు డీజీపీ క్యాడర్లో ఉండాలి. యాక్చువల్గా డీజీపీ కావాలి సీనియారిటీ ప్రకారం అయితే. కానీ ఆయన్ని గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వేటాడుతూ ఉన్నారు కెరీర్ పరంగా. అటు ఆయనేమో పవర్లోకి వచ్చారు. పవర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏబి వెంకటేశ్వరరావు మీద సస్పెన్షన్ పెట్టేశారు. దానికి కారణం ఏం చెప్పారు చెప్పడానికి? ఏదో ఇజ్రాయెల్ నుంచి అనఫిషియల్గా పరికరాలను ఏదో కొనుగోలు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారు అనేది ఆయన మీద ఉన్న ఆరోపణ చేసినటువంటి వాళ్ళు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత నిరూపించాల్సిన బాధ్యత ఉంది కదా, నిరూపించలేదు. నిరూపించకపోవడంతో పాటు కోర్టులో కూడా వాళ్ళు చెప్పినటువంటి వాదన వీగిపోయింది. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఏబి వెంకటేశ్వరరావు ఎలాంటి కొనుగోలు చేయలేదు ఇల్లీగల్గా, కాబట్టి ఆయన నిరపరాధి, మీరు ఆయన్ని తీసుకోండి, సర్వీస్లోకి తీసుకోవాలని చెప్పింది. చెప్పినప్పుడు తీసుకోవాలి అనివార్యంగా. తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అలిగేషన్స్ తోటి ఆయన్ని జస్ట్ వితిన్ 2-3 డేస్లో మళ్ళీ సస్పెండ్ చేసింది. దాని మీద ఆయన మళ్ళీ క్యాట్కి వెళ్ళాడు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు, మళ్ళీ ఇదే అలిగేషన్ తోటి సస్పెండ్ చేయటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కొట్టేశారు ఆ కేసుని. కొట్టేసినప్పుడు ఇమీడియట్గా సర్వీస్లో తీసుకోవాలి కదా. తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎలక్షన్ కమిషన్ కూడా ఉంది కదా, ప్రభుత్వాన్ని చీఫ్ సెక్రటరీది కూడా ఉంది కదా. మరి ఎందుకు ఆయన తీసుకోలేదని అంటే, జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డికి ఒక ఆదేశం జారీ చేసి వెళ్ళారు మౌఖికంగా. స్వామి భక్తితోటి ఆయన ఏం చేశారు, హైకోర్టులో వెకేషన్ పిటిషన్ వేశారు ఈయన క్యాట్ తీర్పు మీద సవాల్ చేస్తూ. అది హైకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అది యాక్సెప్ట్ చేయనప్పుడు సర్వీస్లోకి తీసుకోవాలి కదా నిబంధనల ప్రకారం, తీసుకోవాలా. అయినా కానీ తీసుకోకపోయినందువల్ల ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాడు ఏబి వెంకటేశ్వరరావు. మీరు ఎందుకు తీసుకోరు నన్ను అని చెప్పి, చీఫ్ సెక్రటరీ తీసుకోవట్లేదు, ఎందుకు తీసుకోరు, మీరు ఆర్డర్ చేయండి అని. ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అండర్లో మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉంది కాబట్టి లెటర్ రాశాడు. లెటర్ రాసినా కానీ అక్కడి నుంచి మళ్ళీ రిప్లై రాలేదు. అంటే ఇన్ని వ్యవస్థలు ఇన్ని చెప్పినా కానీ వినకుండా ఆయన్ని సర్వీస్లోకి తీసుకోవట్లేదు అని అంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో బలమైనటువంటి శక్తి ఉండాలిగా. జగన్మోహన్ రెడ్డికి మించినటువంటి శక్తి అది, జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తున్నటువంటి శక్తి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్నటువంటి శక్తి, ఏదో ఒక శక్తి అయితే ఉండాలి కదా. అంటే ఏదో అదృశ్య శక్తి ఏబి వెంకటేశ్వరరావు గారు పోస్టింగ్లోకి రాకుండా ఆపుతుంది అంటారా? ఖచ్చితంగా ఆకపోతే ఇన్ని వ్యవస్థలు తీసుకోమని చెప్తూ ఉంటే మరి ఆ వ్యవస్థలను కాదని ఆయన ఎందుకు పోస్టింగ్లో తీసుకోరు? ఖచ్చితంగా ఏదో బలమైనటువంటి శక్తి అయితే ఉండి ఉంటుంది. ఏంటి ఆ బలమైన శక్తి అనే దాని మీద చాలా చర్చ జరుగుతుంది. ఒకవేళ బలమైన శక్తి లేకపోతే మాత్రం డెఫినెట్గా ఆయన సర్వీస్లో తీసుకోవాల్సిందే. ఎన్నికల కమిషన్ ఒకవైపు, ఇంకొక వైపు కోర్టులు ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, అయినా కానీ ఆయన్ని తీసుకోవట్లేదంటే ఇంతకంటే బలమైన శక్తి ఏదో ఉండాలిగా. అది ఢిల్లీలో ఉంది. ఆ ఢిల్లీలో ఏంటి ఆ శక్తి అని అంటే, అక్కడ పిఎం ఆఫీస్లో బాగా లైజనింగ్ చేసేటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఆయనకి తిరుమలలో కీలకమైనటువంటి పోస్టు ఇచ్చారు. ఆయన ఇలాంటి లైజనింగ్లు చేయడంలో కానీ, లేదా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి కోసం ఏ స్థాయిలోనైనా చక్రం తిప్పేటువంటి అధికారి ఆయన. ఆయనకి తిరుమలలో కీలకమైనటువంటి పోస్ట్ ఇచ్చారు.
ఈవెన్ అవినాష్ రెడ్డి సిబిఐ అరెస్టును కూడా ఆపేయగలిగినటువంటి శక్తి అది. ఆ రోజు కూడా ఆ శక్తి ద్వారానే అవినాష్ రెడ్డి అరెస్ట్ని ఆపించగలిగారు. జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా ఆ శక్తి ఆపించగలిగింది. సో ఇంత బలమైనటువంటి శక్తి ఢిల్లీ నుంచి తీసుకొచ్చుకొని తిరుమలలో కీలకమైన పోస్ట్ ఇచ్చారు. అంత శక్తి బలమైన శక్తి కాబట్టి, అంటే న్యాయ వ్యవస్థని మేనేజ్ చేసేటువంటి శక్తి, అలాగే పిఎంఓ ఆఫీస్ని కూడా మేనేజ్ చేసేటువంటి శక్తి, ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో కూడా ఆయన ఒకరిద్దరిని మేనేజ్ చేసేటువంటి శక్తి కలిగినటువంటి అధికారి తిరుమలలో ఉన్నారు. ఆయన ద్వారా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పోస్ట్ని ఆపిస్తున్నారు అనేది లేటెస్ట్గా ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఆయనకు తోడుగా ఇటీవల కాలంలో ఒక రాజ్యసభ మెంబర్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక రాజ్యసభ మెంబరు ప్లస్ ఆయన ఒక పెద్ద ప్రముఖ అడ్వకేట్గా కూడా పేరుగాంచారు. సో ఈయన ఇద్దరు కలిసి ఏబి వెంకటేశ్వరరావు పోస్ట్ని ఆపిస్తున్నారు. దానికి పిఎంఓ ఆఫీసు, అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషను, వీటన్నిటినీ కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు, లైజనింగ్ చేస్తున్నారు. లైజనింగ్ చేయడం ద్వారా కంట్రోల్ చేస్తున్నారు అనేది వాస్తవంగా నేను చెప్పినటువంటి తిరుమలలో ఉన్నటువంటి కీలక అధికారి ఆ మధ్యకాలంలో ఒక ప్రముఖ జడ్జికి డైమండ్ వాచ్ 3 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ వాచ్ ఇవ్వబోతే ఆ జడ్జి గెట్ అవుట్ అని చెప్పి పంపించారట. ఆ న్యూస్ కూడా బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ఇప్పుడు ఈ మొత్తం లైజనింగ్ చేస్తున్నాడు. లండన్ వెళ్తూ ఈ టాస్క్ని అతనికి అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నటువంటి ఒక చర్చ, అలాగే పోలీసు వర్గాల్లో కూడా వినిపిస్తున్నటువంటి ఒక మాట. మే 31కి ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్ అవబోతున్నారు కదా, ఆ లోపు కూడా ఆయనకి పోస్టింగ్ వచ్చేటువంటి ఛాన్స్ లేదంటారా? జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ వేసి వెళ్ళింది ఏంటంటే సర్వీస్లో అతను రిటైర్ కాకూడదు, మళ్ళీ సర్వీస్లోకి అతను తీసుకోకూడదు, మీరు ఏం చేస్తారో చేయండి అని ఆర్డర్ వేసి వెళ్ళారు. మౌఖికంగా చీఫ్ సెక్రటరీకి, అలాగే ఆయన తిరుమలలో పెట్టినటువంటి కీలక అధికారికి ఆర్డర్ వేసి వెళ్ళారు. ఇటు చీఫ్ సెక్రటరీ, అటు తిరుమలలో ఉండేటువంటి కీలకమైనటువంటి అధికారి ఇద్దరు కలిసి ఈ డ్రామాని రక్తి కట్టిస్తూ ఉన్నారు. సో కాబట్టి ఏబి వెంకటేశ్వరరావు ఎంత ప్రయత్నం చేసినా, వ్యవస్థలు ఏబి వెంకటేశ్వరరావు వైపు ఉన్న ఈ శక్తుల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ శక్తులను కాదని పోస్టింగ్ తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు అనేది వినిపిస్తుంది. సో ఆ తిరుమలలో ఉండేటువంటి కీలక అధికారి ఎవరు, ఢిల్లీలో ఉన్నటువంటి మరొక రాజ్యసభ సభ్యుడు పిఎం ఆఫీసులో లైజనింగ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు ఎవరు అనేది మన నెట్జన్లకు అర్థమైపోయి ఉంటుంది బహుశా నేను అనుకోవటం. ఆల్రెడీ హింట్స్ కూడా ఇచ్చాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఆయన అరెస్ట్ కాకుండా ఉండటం కానీ, జైల్లోకి వెళ్ళకుండా ఉండటం కానీ, బాబాయ్ గొడ్డల కేసును ఆలస్యం చేయటం కానీ, ఇవన్నీ కూడా లాస్ట్కి అమిత్ షా అపాయింట్మెంట్ పెట్టించడంలో కూడా ఆ శక్తులే పనిచేశాయి. ఎందుకన్నా హింట్ అవసరం లేదు. ఆ శక్తులే ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సర్వీస్లోకి చేరడానికి ఇష్టం లేకుండా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ శక్తులే అడ్డుకుంటున్నాయి సర్వీస్లో చేరకుండా ఏబి వెంకటేశ్వరరావు అనేది మాత్రం మనం చెప్పడానికి ఢిల్లీ వర్గాల నుంచి నాకు అందుతున్నటువంటి సమాచారం, ఢిల్లీలో కొంతమంది మాట్లాడుకున్నటువంటి అంశం. సో మే 31 తారీఖుతో అయితే ఏబి వెంకటేశ్వరరావు గారి సర్వీస్ అయిపోతుంది, రిటైర్మెంట్కి వచ్చేస్తున్నారు ఆయన. మరి ఆ లోపు ఆయన విధుల్లోకి వస్తారా? మరి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన మీద. అదృష్టశక్తులు కాదని రాగలరా? అదే ఆయన క్యాట్ దగ్గరికి వెళ్ళారు, సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళారు, అన్నీ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కూడా వెళ్ళారు. మరి చూద్దామండి, ఇప్పుడు అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంది కాబట్టి మరి ఆ లోపు ఆయన విధుల్లోకి వస్తారా రారా అనేది చూద్దాం.